ఇంత భయంకరమైన ఊర్లో బండి పోతే పీడమైంది అనుకోవాలి కానీ వెతకూడదు, ప్రాణాలు పోతాయి. ఈ క్షణాన నా ప్రాణం కంటే బ్యాగ్కి విలువ ఎక్కువ. రేపు పొద్దునకలా నగల నా చేతులు లేవనుకో, నేను బతుకున్నా వేస్తే. మీరు మరీ అంత రిస్క్ చేస్తానంటే ఇంకో దారి ఉంది. ఏంటది? జైలుకి జైలర్లా ఈ ఊరిని కాపలా కాయడానికి ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు పెద్దమ్మ. మీ సొంత పెద్దమ్మ? నీకెందుకురా దద్దమ్మ? ఆవిడ కలుద్దాం, పదండి. లెట్స్ మూవ్. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మో, పెద్దమ్మో. పెద్దమ్మ చిన్నమ్మ దగ్గరికి వెళ్ళినట్టుంది. ఎటకారం చేస్తే ఎల్లుల్లి కారం పెడతా. వదిలేండి. ఇంత అర్ధరాత్రి బయటకు వెళ్ళిందంటే పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది. రోజు రోజుకి గుంపు పెరిగి పెద్దదవుతోంది. అవునులే, ఈ రోజుల్లో ద్వేషాన్ని మించిన ఆకర్షణ ఏముంది? ఇదిగో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం. తాకండి, రండి, ఈ చెయ్యి పట్టుకోండి, రండి రండి. నా అనుచరులతో నీకేం పని? నాకు నీతోనే పనిపడి వచ్చాను రాజప్ప. వద్దు రాజప్ప, కోపం వద్దు. అది నిప్పు మాదిరి, వెచ్చదనాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఆఖరికి నిన్నే దహిస్తుంది. విడిచిపెట్టే. నాకు ద్రోహం చేసిన వాడికి కపాల మోక్షం చేస్తే కాని నా గుండెల్లో మంట చల్లారదు. నీ గుండె చల్లబడాలంటే ఇంకో మార్గం ఉంది. ఏంటి? ఈ చెయ్యి పట్టుకో. వాడి చావు ఒక్కటే నాకు సంతృప్తినిస్తుంది. పగతో రగిలిపోతున్న త్రాచు కాటేస్తుంది తప్ప కనికరించదు. వచ్చావా బసవలింగం? మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరు తెలుసు, నీ ప్రేమ తెలుసు. భూమి కోసమేగా నువ్వు ఎంత కష్టపడుతున్నావు. దొంగతనం పాపం కాదా బసవా? ఒక పాపం చేసి మంచి పనికి వాడతానంటే అది పుణ్యమవుతుందా, పాపంగా మిగిలిపోతుందా? చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవా చేసిన పాపాన్ని కడగటం.
ఏమైంది? నాకేదో గట్టి కొడుతుంది జాన్. ఈ ఊర్లోకి వచ్చిన కాడి నుంచి అందరూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. లోపల ముస్లాం ఏమో నా జీవితం మీద రీసెర్చ్ చేసినట్టు మాడుతుంది. ఏమన్నది? భూమి గురించి జరుగుతుంది జాన్. బాసు ఆఫీసులే వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉన్నట్టున్నారు. మర్యాదగా నా బండి ఎత్తున్నాడు చేతులు ఎత్తి అరచేతిలో తాళాలు పెట్టి వెళ్ళిపోండి. వీడి సంగతి రాజాతో చెప్దాం పదండ్రా. ఎట్ట పెంచినా ఇందిరా ముక్క నా బండి ఎదురా. రేయ్, ఇదిగో పెద్ద ఆయన, ఆ నగలు నాయి మీ వాళ్ళు కొట్టక నా దగ్గరే కొట్టేసినారు. చాలా టైర్డ్గా ఉండదు, గొడవలు వద్దు. నా నగలు నాకు ఇచ్చేయి. పుష్యమి నక్షత్రంలో పుట్టావని కాత్యాయని పేరు పెట్టా. కాంచీపురానికి వెళ్ళి శాంతి చేయించా. బ్రాహ్మణులకు 10 గోవుల్ని దానమిచ్చా. కాని మధ్యలో నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావని కలలో కూడా అనుకోలేదు. జాన్ గారు, అసలు ఈయన ఏ బ్రాండ్ వేసి ఉంటారు అనుకుంటున్నారు? మనమేం మాడుతున్నాం, ఆయనే ఫీల్ అవుతున్నాడు. అయినా ఆయన పుణ్యస్థలాలు 2 డీటెయిల్స్ మనకు చెప్తాడేంది? ఎందుకంటే ఇది నా కూతురు కాత్యాయని కోసం నేను ప్రేమతో చేయించుకున్న నగల్రా. మనం ఎవడి దగ్గర కొట్టేస్తే ఆ నగలన్నీ ఈడవంటాడేంట్రా? ముత్యాల హారం, పగడాలు పొదిగిన పసిడి గాజులు, నవరత్నాలు చేర్చి చేసిన వడ్డానం, నా బిడ్డ నిశ్చితార్థం నాడు మార్చుకోవడానికి వజ్రపు టుంగరాలు, పచ్చల హారం, కాళ్ళకి పట్టీలు, పాపిడి బిల్ల, చెవిదిద్దులు, కడియాలు, ముక్కెర. పుష్యమి నక్షత్రంలో పుట్టిన నా కూతురికి దిష్టి తగలకుండా ముక్కెరలో మరకతమణిని పొదిగించాను. రాత్తంక నా కొడక. ఎక్కడి నుంచి దోచుకొచ్చారు ఇవన్నీ? చెప్పో. ఏసేంట్రా వీడిని? ఏందిరా షో వేస్తుండారు? ముసలాడికైతే మంది ఎక్కువైపోయి వాగుతాండు. మీ బుద్ధులు ఆడిపోయినాయి. తీసుకునే ఎంతో డబ్బులకి ప్రాణాలు పోతాయి, పర్లేదా? యో, ఆ నగలు నాయి. ఏమన్నా తేడా వచ్చిందనుకో ఒక్కొక్కడి కంటాలు తెగిపోతాయి. బతికున్నోడికి చావంటే భయం ఉంటుంది, చచ్చిన వాడికి భయమేముంటుందిరా? వాడు పావు కాటికి చచ్చి 10 ఏళ్ళయింది.
రేయ్ గుణ, బంగారం కావాలరా బచ్చా? నా కోటలోకొచ్చి నాతోనే తలబడాలంటే ఒకటి కాదు, రెండు గుండెలు కావాలి. నరాల్లో నెత్తురు కాదు, లావా పరిగెత్తాలా? పరిగెత్తో, నీలో ఎంతుందో నేను చూస్తా. దాగుడు మూతల దండాకూర్, పిల్లి వచ్చే ఎలుకా చూర్, ఎక్కడి దొంగలు అక్కడే. గచ్చు సోడా బుడ్డి. ఇప్పుడు నగలేంట్రా? రారా బాబు, నేను చెప్పేది రా. రారా ఇట్రా. నాకే తెలీదు నాకు వాడికి సంబంధం లేదు. జాన్, జాన్, నాకు ఆడోళ్ళంటే చాలా గౌరవం అండి. అందులో మీలాంటి ఆడాత్మలంటే ఆత్మాభిమానం ఎక్కువ అండి. చూసుకోరా, వచ్చే వచ్చేరా. ఓకే జాన్, పద. జాన్, ఇటు. జాన్, అటు చూడు, బండి ఎక్కడ ఉంది? త్వరగా రా.
అసలు మనిషిలే లేరా? లేరు, అందరూ దయ్యాలే. మరి నువ్వెలా ఉంటున్నావయ్యా? ఎందుకంటే నేను దయ్యాన్ని కాబట్టి. ఒక్క దయ్యానికి వచ్చి పడిపోతుందంటే ఊరు మొత్తం దయ్యాలేంట్రా? రే బస్వా, బ్యాగ్ రా.